నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. మీకు మీ కుటుంబ సభ్యులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరము ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ ఏంటి అని చెప్పి మీరు అడగవచ్చు. ఏంటంటే, నేను చిన్నప్పుడు కూడా ఈ దేశం డెవలప్ అవుతుందనే చదువుకున్నాను. ఈరోజు కూడా స్టిల్ మై కంట్రీ ఈజ్ అండర్ డెవలప్మెంట్ ఓన్లీ. మన కంట్రీ ఏ రోజు డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనే దానికి ప్రశ్నకి సమాధానం మీ దగ్గర, నా దగ్గర, ఎవరి దగ్గర లేదు అన్నది వాస్తవం. ఒకవైపు అమెరికా ఏమో $30 ట్రిలియన్ ఎకానమీతో, చైనా $20 ట్రిలియన్ ఎకానమీతో ముందుకెళ్తున్న సందర్భంలో మన దేశం మాత్రం ఇంకా $5 ట్రిలియన్ ఎకానమీలోనే ఇబ్బంది పడుతుందన్నది వాస్తవం. మరి దీనికి మన బాధ్యత ఏంటి అనే దానిపై మాట్లాడడం కోసమే నేను వీడియోని చేస్తున్నా. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. 15th ఆగస్ట్ వచ్చిందంటే కేవలం మనకు దేశభక్తి ఉప్పొంగిపోతుంది. 14th ఆగస్ట్ రోజు రాత్రి నుంచి 15th ఆగస్ట్ రోజు ఏం చేయాలి, ఫ్లాగ్ ఎలా పెట్టుకోవాలి, డ్రెస్సింగ్ ఎలా చేయాలి, జెండా వందన ప్రోగ్రాం ఎలా చేసుకోవాలి అనేటువంటి ఆలోచించే మనకి ఒకసారి 15th ఆగస్ట్ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ మనకు ఈ దేశం మీద కానీ, ప్రజల మీద కానీ దేశభక్తి ఉండడం లేదన్నది వాస్తవం. మళ్ళీ మనకు దేశభక్తి గుర్తొచ్చేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ అయినప్పుడో, లేదంటే మన దేశంపై ఎవరన్నా టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు, లేదంటే మన దేశం వేరే దేశం మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మాత్రమే మనలో దేశభక్తి పెరుగుతుందన్నది వాస్తవం. ఆ సందర్భాలలో మాత్రమే ప్రతి భారతీయుడు దేశభక్తిని ప్రదర్శిస్తున్నాడు అన్నది కూడా వాస్తవం. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేశభక్తి అంటే ఏంటి? ఫస్ట్ మనము ఆ డెఫినేషన్ కనీసం ఈ రోజైనా 79వ స్వాతంత్ర దినోత్సవం రోజైనా మనం అర్థం చేసుకోకపోతే మనకు, మన కుటుంబానికి, మన దేశానికి అన్యాయం చేస్తున్నాం అన్నది వాస్తవం. ఫస్ట్ మనం అసలు దేశభక్తి అంటే ఏంటి అన్నది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేశభక్తి అంటే దేశం మీద ఇష్టం, ప్రేమ, అభిమానం, గౌరవాన్ని ప్రదర్శించడం, బాధ్యతగా కలిగి ఉండడం. మరి దేశం మీద ప్రేమ, బాధ్యత, అభిమానం కలిగి ఉండాలి అని అంటే మరి దేశాన్ని ఏ రూపంలో చూడాలని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. సో దేశాన్ని ఒకప్పుడు ఎలా వర్ణించారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పి మనం విన్నాం, చదివాం, ప్రాక్టీస్ చేసాం. అంటే ఈరోజు దేశం మీద ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, గౌరవం, బాధ్యత ఏదైతుందో అది మనం దేశం మీద చూపెట్టాలనుకుంటే ముందు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద మనం చూపెట్టాల్సి ఉంటుంది. సో మన చుట్టూన్న ప్రజలే దేశం అయినప్పుడు మరి మనం ఆ ప్రజలపై ఇవన్నీ దేశభక్తి రోజు రోజు చూపెడుతున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ దేశభక్తి అనే దాన్ని మనం కుటుంబం నుంచి ప్రారంభించి ఆలోచిద్దాం. దేశభక్తి అంటే కేవలం 15th ఆగస్టు రిపబ్లిక్ డే రోజు ప్రాక్టీస్ చేయాల్సింది కాదు. ప్రతిరోజు అనునిత్యం మనం పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు దాన్ని ప్రాక్టీస్ చేయడమే మనం నేర్చుకోవాలి. సో మీరు అడగవచ్చు, కుటుంబము దేశభక్తికి ఏంటి సంబంధం సార్ అని మీరు అడిగినట్లయితే, కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోకపోతే మనకు దేశభక్తి లేనట్లే. కుటుంబం యొక్క అవసరాలు ఏంటి, కుటుంబం యొక్క ఇబ్బందులు ఏంటి తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తే మనకు దేశభక్తి లేనట్లే. కుటుంబంలో ఉన్నటువంటి అన్నాతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ, ఆప్యాయతలు కనుక పెంపొందించకపోతే, హ్యూమన్ రిలేషన్స్ని కనుక రెస్పెక్ట్ చేయకపోతే మనకు దేశభక్తి లేనట్టే. కాబట్టి ఈరోజు ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మనల్ నుంచి కుటుంబం ఏం కోరుకుంటుంది, మనం కుటుంబానికి ఏమిస్తున్నాం. ఇది కనుక తెలుసుకోగలిగినట్లయితే మీకు దేశభక్తి ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ మీరు ఆ స్థాయిలో లేకపోతే ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి ఒక కంపెనీకి వచ్చినట్లయితే, కుటుంబం తర్వాత నెక్స్ట్ మీరు అందరూ ఆలోచించాల్సింది ఒక కంపెనీ, మీరు పనిచేసేటువంటి ఆర్గనైజేషన్. సో మీరు పనిచేసే ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఏమున్నాయి, మీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలుసుకోకపోతే మీకు దేశభక్తి లేనట్టే. మీరు పనిచేసే ప్లేస్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏదన్నా నేను సహాయపడగలుగుతానా, వాళ్ళు ఏమన్నా మన నుంచి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అది అర్థం చేసుకోకపోతే మనకు దేశభక్తి లేనట్టే.
మనం పనిచేసే ప్లేస్లో మన కస్టమర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మన కస్టమర్కు ఉన్న ఇబ్బందులు ఏంటి, మన కస్టమర్కి ఎలాంటి క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలో మనం అర్థం చేసుకోకపోతే మనకు దేశభక్తి లేనట్టే. సో మనం పనిచేసే ఆర్గనైజేషన్లో మనం ఒక డిసిప్లైన్డ్గా పనిచేయకపోయినా, మన వల్ల ఆర్గనైజేషన్కి ఇబ్బంది కలిగిన, మన వల్ల మన కస్టమర్కి క్వాలిటీ సర్వీస్ అందకపోయినా మనం దేశభక్తి విషయంలో ఫెయిల్ అవుతున్నాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆఫీస్ నుంచి బయటకు వస్తే మూడవ సందర్భం వచ్చేసి కుటుంబం అయిపోయింది, మనం పనిచేసే ఆర్గనైజేషన్ అయిపోయింది. మూడోది వచ్చేసి సమాజం. ఇక సమాజంలో మెలుగుతున్నప్పుడు మనకు ఎలాంటి బాధ్యత ఉండాలి, మనకు ఎలాంటి విలువలతో మనము ప్రవర్తించాలన్నదే దేశభక్తి. సో మన సమాజంలో మనం ఉన్నప్పుడు, మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ని బ్రేక్ చేసామా అయితే మనకు దేశభక్తి లేనట్టే. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఏదైనా తిని చెత్త పక్కకు పడేసామా మనకు దేశభక్తి లేనట్టే. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే మనం సైడ్ ఇవ్వకపోతే మనలో దేశభక్తి లేనట్టే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే మనం అడ్డుకోకపోతే మనలో దేశభక్తి లేనట్టే. ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పేదవాడు వచ్చి మనల్ని నుంచి భిక్షాటన చేసినప్పుడు మనం వాడికి సహాయం చేసే మనసు లేకపోయినా మనకు దేశభక్తి లేనట్టే. సో ఇలా మనం ఆలోచించుకుంటూ పోతూ ఉంటే మనము మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంని పొల్యూట్ చేసినా కానీ మనకు దేశభక్తి లేనట్టే. ఇలా మన ఒక ప్రతి మనిషికి కుటుంబ పరంగా, మనం పనిచేసే ఆర్గనైజేషన్ పరంగా, ఈ సమాజం పరంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ రోజు మనము దేశభక్తిని ప్రదర్శించాల్సినటువంటి సందర్భాలు ఉంటూనే ఉంటాయి. ఇలా మనం పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇలా మన దేశభక్తిని మనం ప్రదర్శించాలన్నదే నా యొక్క ఆకాంక్ష. అలా చేసిన రోజే ఈ దేశం ముందుకెళ్తుందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అంతేకాదు, ఎలక్షన్స్ వస్తుంటాయి. ఎలక్షన్స్లో మనం కనీసం ఓటు వేయడానికి కూడా మనం ముందుకెళ్ళాం. ఎలక్షన్స్ వచ్చాయంటే దాన్ని ఒక లాంగ్ వీకెండ్ కింద మనం కన్సిడర్ చేసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ మహానగరం తీసుకుంటే ఇక్కడున్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంతయ్యా అని మనం ఆలోచిస్తే 42 నుంచి 45% ఓటింగ్ పర్సంటేజ్. అంటే మరి మిగతా 55% ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఓటింగ్ రోజు అబ్స్కాండ్ అవుతున్నారు. మనం ఎన్నుకునేటువంటి నాయకుడికి ఈ సమాజం పట్ల అవగాహన ఉందా, ఈ దేశం మీద ప్రేమ ఉందా, ఈ రాజ్యాంగ విలువలని పాటించగలుగుతాడా అనేటువంటి ప్రశ్న మనం వేయలేకపోతున్నాం. ఇలా ప్రశ్నించే స్థాయిలో ఇవాళ మనం భారతీయులు లేరు. ఏ లంగనో దొంగనో ఎవరినో ఒకరిని ఎన్నుకొని వాడిని మనం లీడర్నిగా వేసి నెత్తి మీద పెట్టుకొని వాడు తీసుకునేటువంటి రాంగ్ నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్లో మనం కొట్టుమిట్టాడుతున్నాం. మరి మన బాధ్యత ఏంటి? ఒక పౌరుడిగా, భారతీయుడిగా మన బాధ్యత ఏంటి? మనం ఎలక్షన్స్లో మంచి వాళ్ళను ఎన్నుకోవడం, వాళ్ళ నుంచి ఈ సమాజానికి కావాల్సినటువంటి మేలును మనం కోరడం. మరి మనం చేస్తున్నామా? చేయడం లేదు. అంటే ఒక భారతీయుడిగా మనము మన యొక్క దేశభక్తిని ఎలక్షన్స్ టైంలో మనము మర్చిపోతున్నాం. దానివల్లనే ఈరోజు ఈ సమస్యలు ఎన్నో వస్తున్నాయి. సో మీరు అడగవచ్చు, ఏంటి మరి నేనేం చేయాలని చెప్పి మీరు అడిగినట్లయితే మీరేం చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఇప్పుడు దేశానికి త్యాగాలు చేయాల్సింది లేదు, ప్రాణత్యాగాలు చేయాల్సింది లేదు. మీ ఆస్తులమ్మి ఈ దేశానికి మీరు ఖర్చు పెట్టాల్సింది లేదు. మీరు బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయాల్సింది లేదు. మీరు చేయాల్సిందల్లా మీరు తీసుకునే నిర్ణయాలు ఎంత సెల్ఫిష్గా ఉన్నాయో, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుటివాడు బాధపడుతున్నాడో అని ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సమాజానికి ఏమైనా లాభం జరుగుతుందా, తద్వారా దేశానికి ఏమైనా లాభం జరుగుతుందా మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుటోడు బాధపడే అవకాశం ఉంది, ఎదుటోడు నష్టపోయే అవకాశం ఉందంటే ఆ నిర్ణయాలు తీసుకోకండి. అక్కడ మీరు దేశభక్తిని ప్రదర్శించండి. మీరు ఎదుటివాడికి మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే ప్రయత్నించండి, కానీ హాని మాత్రం చేయకండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సమాజానికి ఉపయోగపడేటట్టు మీరు కనుక చేయగలిగినట్లయితే డెఫినెట్గా ఈ దేశం ముందుకెళ్తుంది, సమాజం ముందుకెళ్తుంది. అందరము ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్తో మనం బతకగలుగుతాం. ఇదండి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత మానవ వనరులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఇంత మానవ సంపద ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు మనం పనిచేసే 10 గంటలు ఏదైతే ఉందో అది కనుక మనము ఒక దేశం మీద ఉన్న ప్రేమతో, ఆప్యాయతతో కనుక అంతే కమిటెడ్గా మనం పనిచేసినట్లయితే డెఫినెట్గా మీరు పనిచేసే ఆర్గనైజేషన్లు సక్సెస్ అవుతాయి.
తద్వారా రెవెన్యూ పెరుగుతుంది, తద్వారా గవర్నమెంట్కి ట్యాక్సులు పెరుగుతాయి. ఆ ట్యాక్స్లను తీసుకొచ్చి మనీతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వాలు డెవలప్ చేస్తే డెఫినెట్గా మన దేశం ఎకానమీ ముందుకెళ్తుంది. మనం కూడా 30 ట్రిలియన్ 40 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రోజువారీగా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మీరు ఎంత డిసిప్లైన్గా మీరు బిహేవ్ చేస్తారో దాని నుంచే ఈ దేశం యొక్క మనుగడ అభివృద్ధి లింక్ అయి ఉందన్నది మీరందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనందరం ఒక డిసిప్లైన్డ్గా ప్రతి నిమిషం దేశభక్తిని ప్రదర్శిద్దామని, ఓన్లీ 15th ఆగస్ట్ రోజో రిపబ్లిక్ డే రోజో కాకుండా ప్రతి అడుగులో ప్రతి నిమిషంలో మన దేశభక్తిని ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.